హలో ఫ్రెండ్స్, మీరేమో పైపింగ్ని చాలా ఈజీగా స్టిచ్ చేస్తున్నారు. మేమెంత ట్రై చేసినా పైపింగ్ స్టిచ్ చేయడం మా వల్ల కావట్లేదు అంటున్నారు కదా. మిషన్లో ఈ చిన్న సెట్టింగ్ అయితే సెట్ చేసుకోండి. మిషన్ పాదంకి అలాగే నీడిల్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్కి మీ చేతి వీలును బట్టి, చేతి వీలు ఎడమ చేతి వైపు అయితే సిజర్స్తో ఇలా టచ్ చేయండి. కుడి చేతి వైపు అయితే కుడి చేతి వైపు ఇలా టచ్ చేస్తే నీడిల్కి పాదానికి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో నా మిషన్కి అయితే 12వ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలా మీ చేతి వీలును బట్టి ఈ మిషన్ పాదాన్ని కొంచెం టచ్ చేస్తే ఎటు కావాలంటే అటు నా మిషన్ పాదం అనేది జరుగుతుంది. అప్పుడు మీకు పాదం మధ్యలో ఉన్న గ్యాప్కి నా మిషన్కి అయితే 12వ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. క్రాస్ పీస్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా మన బ్లౌజ్ నెక్ ఎంత కావాలో అంత పైపింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకుని 1.5 ఇంచ్ కంటే 1 ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్కి ఒకవేళ మీకు జాయింట్ వేయాలి అంటే జాయింట్ వేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి రైట్ సైడ్ ఇలా పైపింగ్ క్రింది వైపున కటింగ్లో మీరు 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా నీట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా, రాంగ్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేయడం వల్ల పైపింగ్ స్టిచ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా నీట్గా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మీరు కూడా పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా నీట్గా, నాకే కాదు మీకు కూడా పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. మీరు పైపింగ్ని ఇలా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.